నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో శనగల తాలింపు రెసిపీ క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా శనగల తాలింపులను దేవుడికి నైవేద్యంగా గాను లేదా ఎక్కడైనా మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ప్రసాదం పంచడానికి కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ముందుగా ఈ శనగల తాలింపుకు కావాల్సినటువంటి శనగల్ని మనం ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. అలా నానపెట్టుకున్న శనగల్ని మనం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని మనం నైట్ నానపెట్టుకున్నటువంటి శనగల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికినటువంటి శనగల్ని మనం సపరేట్ చేసుకొని నీళ్ళు సపరేట్ చేసి శనగల్ని సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత వీటికి తాలింపు వేసుకోవాలి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, మిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో బాగా ఆనియన్స్ని, మిర్చిని ఫ్రై చేసుకున్నాక వాటిలో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక మనం ఇంతకుముందు ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి శనగల్ని ఇందులో వేసుకోవాలి. శనగల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు ఫ్లేవర్ మనకు శనగలకు బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక అందులో మనం సన్నగా తురిమి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని కొద్దిగా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. అలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకెంతో ఇష్టమైనటువంటి శనగల తాలింపు రెసిపీ రెడీ అయినట్టే. ఇలా మనం సింపుల్గా ఫెస్టివల్స్ టైంలో శనగల తాలింపును ఈజీగా చేసుకోవచ్చు. ఈ శనగల రెసిపీ తాలింపు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.